శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని సోమవారం నమస్కారం చేసుకుని మనము మన వ్యాస భాగవతంలో 4వ స్కందంలో 8వ అధ్యాయంలో ఉన్నాము. ధ్రువోపాఖ్యానంలో ఉన్నాము. ధ్రువుడని ఒక పిల్లవాడున్నాడు. వాళ్ళ నాన్న ఒళ్ళో కూర్చుని తన సోదరుడు ఉత్తముడు ఆడుకుంటూ ఉంటే తనకు కూడా అట్లా ఆడుకోవాలనిపించింది. వాళ్ళ నాన్న ఒళ్ళోకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ నాన్న పట్టించుకోలేదు. వాళ్ళ సవతి తల్లి కొంచెము నిష్ఠూరంగా మాట్లాడింది. నువ్వు తపస్సు చేసి చనిపోయి మళ్ళీ నా కడుపున నా కొడుకుగా పుట్టావంటే నీకు ఈ స్థితి కలుగుతుంది అని అన్నది. అంత మాట అనేసరికి చాలా అభిమానం పెంచుకున్నాడు. ఏడుస్తూ వాళ్ళమ్మ దగ్గరికెళ్ళాడు. వాళ్ళమ్మ ఆ విషయం అక్కడ అంతఃపుర వాసుల ద్వారా విన్నది. ఆమెకెంతో దుఃఖమొచ్చింది. చాలా విలపించింది. కానీ కొడుక్కు ధైర్యం చెప్తూ ఉన్నది. ఇక్కడ కొన్ని మంచి మాటలు చెప్తూ ఉపదేశం చేస్తూ ఉన్నది. ఆమెమన్నదంటే ఆమె అసలు మొదలు పెడుతూ, తాత నాయనా పరులకు కీడు జరగాలని కోరుకోకు. వాళ్ళొకవేళ ఇతరులకు దుఃఖం కలిగిస్తే అది వాళ్ళని నశింపచేస్తుంది. ఎవరైతే పాపం చేస్తారో ఆ పాపము వాళ్ళనే దహిస్తుంది నాయనా. కాబట్టి నువ్వు ఇతరుల పట్ల అమంగళాన్ని కోరితే అది నిన్నే కాల్చేస్తుంది. నువ్వు అందుకని ఏం చేయవలసి ఉంటుందంటే అని ఆ తల్లి ఉపదేశం చేస్తూ ఉన్నదిక్కడి నుంచి. సత్యం సురుచ్యా అభిహితం భవాన్ మే యత్ దుర్భగాయాః ఉదరే గృహీతః స్తన్యేన వృద్ధః చ విలజ్జతే యాం భార్యా ఇతి వా వోఢుం ఇడస్పతిః మాం. నాయనా సురుచ్యా అభిహితం సత్యం. సురుచి చెప్పిన మాట నిజమే. ఆమన్నది నిజమే, తప్పేమీ లేదు. భవాన్ నువ్వు యత్ ఏదైతే దుర్భగాయాః మే ఉదరే దౌర్భాగ్యవంతురాల్ని, ఇటువంటి దౌర్భాగ్యురాలి యొక్క కడుపులో గృహీతః ధరించబడ్డావు. నా కడుపులో పుట్టావు నాయనా. ఆమన్నది నిజమే, తప్పేమీ లేదు. నాకు పుట్టావు నువ్వు. నా స్తన్యేన వృద్ధః, నా పాలు తాగి పెరిగావు. నేనెటువంటి దాన్ని, ఏదైతే యాం ఎవరినైతే మాం నన్ను ఇడస్పతిః రాజుగారు భార్య ఇతి వోఢుం, భార్య అని చెప్పుకోవడానికి కూడా విలజ్జతే సిగ్గుపడుతున్నాడు. నన్ను తన భార్య అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే రాజుగారికి భార్యనై ఉన్నాను. అటువంటి దౌర్భాగ్యపరురాలనైన నాకు పుట్టేవు నువ్వు. నిజంగా ఆమె చెప్పింది నిజమే. ఆతిష్ఠ తత్ తాత విమత్సరః త్వం ఉక్తం సమాత్రా అపి యత్ అవ్యలీకం ఆరాధయ అధోక్షజ పాదపద్మం యది ఇచ్ఛసే అధ్యాసనం ఉత్తమః యథా. తాత నాయన అందుకని తత్ నువ్వేం చెయ్యి అంటే, త్వం నువ్వు సమాత్ర చెప్పింది నీ సవతి తల్లే అయినా కూడా అపి యత్ ఏదైతే అవ్యలీకం చాలా మంచి మాట చెప్పిందామె. చెప్పింది ఆమె నిన్ను బాధ పెట్టడానికి చెప్పిందో, ఏ కారణానికి చెప్పిందో, ఏ కారణానికి చెప్పినా సరే చెప్పిన మాట మాత్రం చాలా మంచి మాట చెప్పింది నాయనా. కాబట్టి త్వం నువ్వేం చెయ్యి అంటే, ఆమె చేత చెప్పబడ్డ ఆ విషయాన్ని సర్వాన్ని మొత్తాన్ని ఆమె ఎట్లా నిన్ను తపస్సు చేయమని చెప్పిందో అట్లానే విమత్సరః, ఏ మాత్సర్య భావం లేకుండా, కోపం తెచ్చుకోకు. ఆమె ఏ విధంగా ఎందుకోసము ఎటువంటి గొంతుతో ఏ మాటలతో ఎట్లా చెప్పినా సరే
చెప్పిన మాట మాత్రం మంచి మాట చెప్పింది. కాబట్టి కోపము, ద్వేషము, మాత్సర్యం లేకుండా ఆతిష్ఠ ఆచరించు. ఆమె చెప్పిన మాట విను నాయనా, చాలా మంచి మాట చెప్పింది. నువ్వేం చెయ్యంటే, యది ఒకవేళ ఉత్తమః యథా, ఉత్తముడు నీ తమ్ముడు వాడిలాగా అధ్యాసనం, అటువంటి అంకపీఠం చేరాలని ఇచ్ఛసేయది కోరుకుంటున్నావంటే, అధోక్షజ పాదపద్మం ఆరాధయ, అధోక్షజుడి పాదాలను ఆరాధించు. దాంతో నువ్వు కోరుకున్న స్థితి నీకు కలుగుతుంది నాయనా. ఆమె ఏ కారణానికి చెప్పినా సరే చాలా మంచి మాట చెప్పింది. నువ్వు దాన్ని తప్పకుండా ఆచరించు. యస్య అంఘ్రిపద్మం పరిచర్య విశ్వవిభావనాయ ఆత్తగుణాభిపత్తేః అజః అధ్యతిష్ఠత్ ఖలు పారమేష్ట్యం పదం జితాత్మశ్వసనాభివంద్యం. ఈ విధంగా చేస్తే నువ్వు కోరుకున్న ఆసనము, ఆ స్థితి నీకు కలుగుతున్నదని చెప్తున్నాను గదా! దానికి రుజువులు, సాక్ష్యాలేవమ్మా? ఎవరికట్లా జరిగిందమ్మా అని నువ్వు నన్నడగలేదు. కానీ నేనే చెప్తాను. అధోక్షజుణ్ణి పూజించడం వల్ల అటువంటి స్థితి కలిగిన వాళ్ళున్నారు. మనకు తెలిసిన వాళ్ళున్నారు. వాళ్ళలో ఇద్దరి గురించి చెప్తాను విను. అజుడున్నాడు బ్రహ్మదేవుడు. ఆయన విశ్వవిభావనాయ, విశ్వాన్ని, ఈ భువనాలను సృష్టించాలన్న కోరికతో ఆత్త గుణాభిపత్తేః, గుణాలను ధరించి ఉన్న వాణ్ణి, అటువంటి వాడి యొక్క అంఘ్రిపద్మం, పాదపద్మాన్ని పరిచర్య సేవించి మన అజుడే జితాత్మ శ్వసనాభివంద్యం, ఆత్మలను, మనసులను జయించిన వాళ్ళు, మనోజయం సాధించిన వాళ్ళు, శ్వసనజిత, శ్వాస జయాన్ని సాధించిన వాళ్ళు, శ్వాస జయాన్ని, మనోజయాన్ని సాధించిన వాళ్ళే నమస్కరించేటువంటి పారమేష్ట్యం పదం, పరమేష్టి పదాన్ని ఆయన అధ్యతిష్ఠత్ అధివసించాడు. అధోక్షజుడి యొక్క ఏ విశ్వవిభావనుడున్నాడో ఆయన యొక్క పాదపద్మాలను సేవించే బ్రహ్మదేవుడు కూడా అటువంటి స్థితిని పొందాడు నాయన. ఇంకొకళ్ళ గురించి చెప్తాను విను. తథా మనుహువః భగవాన్ పితామహః యం ఏకమత్యా పురుదక్షిణైః మఖైః ఇష్ట్వా అభిపేదే దురవాపం అన్యతః భౌమం సుఖం దివ్యం అథా అపవర్గ్యం. నీ పితామహుడు, తాతగారు నాయనా మనువు, మన స్వయంభువ మనువు భగవాన్ ఆయన తథా అదే విధంగా యం ఎవరినైతే, ఏ భగవంతుణ్ణైతే ఏకమత్యా అనన్య చిత్తంతో, ఏకాగ్ర చిత్తంతో పురుదక్షిణైః మఖైః, భూరి దక్షిణలతో కూడిన యజ్ఞాలతో ఇష్ట్వా ఆరాధించి, యజించి, అన్యతః దురవాపం వేరే విధంగా పొందరాని, ఇటువంటి స్థితిని పొందడానికి ఇంకా వేరే మార్గము, వేరే ఉపాయం ఏమీ లేదు. అటువంటి భౌమం సుఖం, ఇహ సుఖాలను, ఇహలోకంలో గొప్ప సుఖాలను, అధా అట్లానే అపవర్గ్యం దివ్యమైన పరాన్ని, ఇహాన్ని పరాన్ని ఆయన, ఆ పరాత్మని పూజించే సాధించాడు నాయన. వహ పితామహః, మీ తాతగారు నీకు తెలుసు కదా. కాబట్టి చూడు వీళ్ళందరినీ, వీళ్ళందరూ అటువంటి ఉన్నతమైన, సర్వోత్కృష్టమైన స్థితులను ఏ విధంగా పొందారో దానికి గతి ఏమో చూడు, చూసి ఆ విధంగా నువ్వు కూడా ఆచరించు నాయనా. తం ఏవ వత్సా ఆశ్రయ భృత్యవత్సలం ముముక్షుభిః మృగ్య పదాబ్జ పద్ధతిం
అనన్య భావే నిజ ధర్మ భావితే మనసి అవస్థాప్య భజస్వ పూరుషం. ఈ పద్యానికి అర్థం చెప్పేలోగా ఇంకొక మాట చెప్తాను. ఇక్కడ ముముక్షుభిః అని ఉంది గదా! ముముక్షువు అంటే మోక్తుమిచ్చ, ముక్తి కావాలన్న ఇచ్చ, కోరికతో ఉన్నవాడు అని అర్థం. ఇట్లానే కొన్ని పదాలుంటాయి. బుభుక్ష అంటే భోక్తుమిచ్చ, భోజనం చేయాలన్న కోరికతో ఉన్నవాడు. లేదా జిగీష, జయించాలన్న ఇచ్చ కలిగినవాడు. లేదా జిజ్ఞాస, జ్ఞాతుమిచ్చ, తెలుసుకోవాలన్న కోరికతో ఉన్నవాడు అని ఈ రకంగా ఉంటాయి. ఇచ్చలు, కోరికలుంటాయి చాలా. ఇవాళ మనం ఎంత దూరం చదువుకుంటామో తెలీదు గానీ, ఒక కనీసం 3, 4 పైగా అటు ఇటుగా కొన్ని ఇటువంటి ఇచ్చలొస్తాయి. నేను గబగబా చెప్పుకుంటూనే వెళ్తాను. మీరు ఎన్ని పట్టుకోగలరో చూడండి. ఎందుకంటే నిన్న మొన్న గూడా మీతో ఆఫ్‌లైన్ ఇదే విషయం గురించి మాట్లాడుతున్నాను. ఇవాళ కూడా చెప్తాను. చాలా అందమైనవన్నీ వస్తాయి. మళ్ళీ మిస్ అవుతారేమో, ఈ విషయాన్ని పట్టుకుంటారు. అన్నీ ఒకటేసారి పట్టుకోవాలి. ఇక్కడ చెప్పబడుతూ ఉన్న కథను పట్టుకోవాలి మనము. కథలో ఉన్న అంతరార్థాన్ని పట్టుకోవాలి మనము. ఆ కథలో ఉన్న అంతరార్థంతో నన్ను నేనెట్లా పట్టుకోవాలి అని కూడా ఆలోచిస్తూ ఉండాలి. వీటితో పాటే ఈ గ్రామర్ విషయాలు కూడా పట్టుకోగలగాలి. ప్రయత్నం చేయండి చూద్దాము. నేను చెప్తూ వెళ్తాను. సరే. మళ్ళీ కథలోకొస్తున్నాను. "వత్స నాయనా తం ఆశ్రయ" ఆయన్నే ఆశ్రయించు. ఆయనెవరు? భృత్యవత్సలుడు. ఎవరైతే తనను ఆశ్రయించి ఉన్నారో, ఎవరికైతే ఆయన ఆధారమై ఉన్నారో, అటువంటి వాళ్ళందరినీ వాత్సల్యంతో కాపాడేవాడు. అటువంటి వాణ్ణి నువ్వు ఆశ్రయించిప్పుడు. ఆయన ఎటువంటి వాడు? ముముక్షుభిః మృగ్య పదాబ్జ పద్ధతి ఆయన. మోక్షం కావాలనుకున్న వాళ్ళందరూ వెతుకుతూ ఉంటారు ఆయన పాదపద్మాలను. ఆయన పాదపద్మం కనిపించిందా మోక్షం కలుగుతుంది. ఎందుకంటే ఆయన పాదపద్మమేమి? ఈ విశ్వానికి, విశ్వమంతా ఒక పాదంతో తయారై ఉన్నది. ఆయన పాదపద్మం దానికి మూలం. ఆ మూలం తెలిసిందంటే, విశ్వానికి మూలం తెలిసిందంటే ఇంకేముంది? మొత్తం అన్నీ దాటుకుంటూ వెళ్ళిపోయామనే గదా అర్థము. మొత్తం అన్నీ దాటి ఉంటాము. కాబట్టి ఈ విశ్వంలోని వస్తువుల వెంట మృగతృష్ణతో పరుగులు పెడుతూ వెతుకుతూ ఉండరు. ముముక్షువులు ఆయన పాద పద్మాన్ని వెతుకుతూ ఉంటారు. నువ్వేం చెయ్యి? అదే విధంగా ఆయన పాద పద్మాన్ని పట్టుకో, దాన్ని ఆశ్రయించు. అనన్య భావంతో ఇంక ఇది కాక వేరేది లేదు అన్న ఏకాగ్ర బుద్ధితో నీ చిత్తము తన్మయమై ఉండాలి. అది కాక వేరేది ఇంక ఆలోచించడానికి వీల్లేదు. అటువంటి తపస్సుతో నిజ ధర్మ భావితే మనసి ఆత్మధర్మాన్నే ఆలోచిస్తూ ఉన్న మనసులో అనన్యభావంగా ఆ పురుషుణ్ణి అవస్థాప్య నిలుపుకుని భజస్వ చేరు, దాన్ని పొందు అని ఆమె ఉపదేశం చేసింది. ఆ తల్లి ఆమెకు నమస్కారము. నా అన్యం తతః పద్మపలాశలోచనాత్ దుఃఖచ్ఛిదం తే మృగయామి కంచన యః మృగ్యతే హస్తగృహీత పద్మయా శ్రియా ఇతరైః అంగా విమృగ్యమాణయా. అంగా నాయనా అన్యం తతః అన్యం ఇది కాక వేరేది నా మృగయామి నేనెంత వెతికినా నాకు కనిపించట్లేదు. ఈ మార్గము తప్ప, ఈ ఉపాయం తప్ప నీ యొక్క దుఃఖచ్ఛిదం నీ దుఃఖాన్ని ఛేదించే దారి ఇంకొకటి కంచన నాకు కనిపించట్లేదు. ఆ మార్గమేమి? నీ దుఃఖాలని తొలగించే మార్గము పద్మ పలాశ లోచనుడున్నాడు. పద్మపత్రాల్లాంటి కన్నులున్నవాడున్నాడు. ఆయనను పట్టుకో. ఆయనను పట్టుకుంటే వీటన్నింటిలో నుంచి నువ్వు బయటపడతావు. అది కాక వేరే మార్గం లేదు. అసలు దాన్ని ఎట్లా వెతకాలంటే ఇంక అట్లా ఇట్లా గాదు. ఆయన పాదాలు పట్టుకున్నా పర్వాలేదు, ఆయన కన్నులు పట్టుకున్నా పర్వాలేదు, ఆయన్ని పట్టుకో. ఆయన్ని పట్టుకోవడం అత్యవసరం. ఎందుకు అంటే ముముక్షువులు కూడా అదే పనిగా వెతుకుతూ తిరుగుతూ ఉంటారు నాయన. ముముక్షువులు కూడా ఆయన పాదపద్మాల కోసం వెతుకుతూ ఉంటారు. ముముక్షువులే కాదు,
ఏ శ్రియ, ఏ శ్రీ, ఏ లక్ష్మి అయితే ఇతరైః విమృగ్యమాణయ అందరూ ఆ ఐశ్వర్యం కోసం, లక్ష్మి కోసం, స్త్రీ కోసము, స్త్రీల కోసము పరిగెడుతూ ఉంటే వెతుక్కుంటూ అన్ని చోట్ల మృగతృష్ణలతో వెతుకుతూ వాళ్ళందరూ తిరుగుతూ ఉంటే, ఆ స్త్రీ ఏం చేస్తుంది? ఆమె హస్తగృహీత పద్మయ చేతిలో పద్మాన్ని పట్టుకుని, ఆ పద్మ ఈయనెక్కడున్నాడు? ఈయనెక్కడున్నాడు? ఈయనెక్కడున్నాడని ఆమె వెతుకుతూ ఉంటుంది. అసలు ఆ సంపదకే దొరకని, ఆ విభూతికే దొరకని విభువు ఆయన. ఆ విభూతుల వెంటపడి ఎంతోమంది వెతుకుతూ ఉంటే, వెంపర్లాడుతూ ఉంటే, ఆ విభూతే ఆ విభువు కోసం వెతుకుతూ ఉంటుంది. ఈ విభూతి అంతా ఎక్కడి నుంచొచ్చింది అని దాన్ని పట్టుకోవడం మానేసి, ఆ విభూతిని వదిలిపెట్టి, ఆ విభూతి కూడా వెతుకుతూ ఉన్న విభుడిని వెతుకుతూ ఉన్న వాళ్ళున్నారు. ఎంతమందున్నారో చూసావా నాయనా? ప్రపంచం నిండా, లోకం నిండా ఎంతమంది ఎన్ని విధాలుగా వెతుకుతూ తిరుగుతూ ఉంటారో దేనికో దానికి. ఎంతో మంది విభూతుల కోసం వెతుకుతూ ఉంటారు. ఎంతో మంది ఆ విభూతిని వెతుకుతూ ఉంటే, ఆ విభూతి విభుడిని వెతుకుతూ ఉంటుంది. కొంతమంది ముముక్షువులు విభూతిని వెతకరు. విభూతి వెతుకుతూ ఉన్న విభుడిని వెతుకుతూ ఉంటారు. వీళ్ళందరూ అదే పనిలో ఉన్నారు నాయన. ఎంతో మంది అదే పనిలో ఉన్నారు. నువ్వు కూడా వెతికి పట్టుకో. నువ్వు కూడా ఆ విభుడిని వెతికి పట్టుకో నాయన. అదొక్కటే మార్గము అని చెప్పిందా తల్లి. ఇంకప్పుడు మన మైత్రేయులు వారు మనకు చెప్తూ ఉన్నారు. ఏవం సంజల్పితం మాతుః ఆకర్ణ్య అర్థాగమం వచః సన్నియమ్య ఆత్మన ఆత్మానం నిశ్చక్రామ పితుః పురాత్. ఏవం ఈ విధంగా అర్థాగమం వచః అర్థవంతమైన మాటలను సంజల్పితం చెప్తూ ఉన్న మాతుః తల్లి మాటలను ఆకర్ణ్య విని మన ధ్రువుడు ఆత్మన ఆత్మానం సన్నియమ్య తనను తానే చిక్కబట్టుకుని తన మనసును నిలబెట్టుకుని తనను తాను నిగ్రహించుకుని దుఃఖంలోకి శోకంలోకి మోహంలోకి జారిపోతున్నవాడు ఆగాడు. తల్లి మాట విన్నాడు, ఆలోచించుకున్నాడు. ఇంకా ఇప్పుడు పితుహు పురాత్ తండ్రి గారి ఊళ్ళో నుంచి నిశ్చక్రామ బయలుదేరాడు. నారదః తత్ ఉపాకర్ణ్య జ్ఞాత్వా తస్య చికీర్షితం స్పృష్ట్వా మూర్ధని అఘగ్నేన పాణినా ప్రాహ విస్మితః అహో తేజః క్షత్రియాణాం మానభంగం అమృష్యతాం బాలః అపి అయం హృదా ధత్తే యత్ స మాతుః అసత్వచః. నారదుడు తత్ ఉపాకర్ణ్య ఇదంతా విన్నాడు. నారదుడు ఎక్కడ ఉండి విన్నాడంటే ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు. నారం దదాతీతి అని నారదుడికి వ్యుత్పత్తి దానర్థం. ఏదైతే జ్ఞానాన్ని ఇస్తుందో ఆ బుద్ధి, ఆ ఆలోచన ఊర్ధ్వ దిక్కుగా వెళ్ళడానికి కావలసిన ఆలోచన ఒకటుంటుంది. మనం బాగుపడే ఆలోచన. జారిపోయేందుకు చాలా మార్గాలుంటాయి. చాలా మాటలుంటాయి. చాలా ఆలోచనలుంటాయి. బాగుపడేందుకు ఒక ఆలోచన ఉంటుంది. దాన్ని నారదమని చూపిస్తూ ఉంటారు వ్యాసుల వారు. అది అంతటా ఉంటుంది. ఆ నారదము అందరిలో అంతర్యామిగా తిరుగుతూ ఉంటుంది. అది ఒక ఆలోచన ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మానం సన్నియమ్య చేసుకోగలుగుతాడో, ఎప్పుడైతే ఎవడు వాడి మనసుని వాడు చిక్కబట్టుకుని ఆలోచించుకుంటాడో, అప్పుడు మనసులో ఒక ఆలోచన కలుగుతుంది. ఈ విధంగా చేద్దాము, భగవత్ ప్రార్థన చేద్దాము, ఆత్మ గురించిన ఆలోచన చేద్దాము, పరబ్రహ్మం గురించి తెలుసుకుందామని ఒక ఆలోచన బయలుదేరుతుంది. దాని పేరు నారదము. జ్ఞానాన్ని ప్రసాదించే గురుస్వరూపము మనలోనే ఉంటుంది. ఆ నారదము వినడానికి ఏమైంది? అక్కడే ఉంటుంది గాబట్టి. ధ్రువుడిలోనూ ఉన్నది. ధ్రువుడికి చెప్తూ ఉన్న ధ్రువుడి తల్లిలోనూ ఉన్నది. ఇప్పుడు అక్కడ ఉండి అది విన్నది. తస్య చికీర్షితం జ్ఞాత్వా ఆ ధ్రువుడి యొక్క కోరికను కూడా తెలుసుకున్నది. ఎందుకు అంటే హృదిస్థితం అది అక్కడే
హృదయాకాశంలో తిరుగుతూ ఉంటుంది. అది ఇవన్నీ విన్నది, మనసులో ఉన్న కోరిక తెలుసుకున్నది. తర్వాత అఘగ్నేన పాణినా పాపాలను నశింపచేసే చేతితో మూర్ధని స్పృష్ట్వా తలను తాకి విస్మితః ప్రాహ ఆశ్చర్యంతో ఈ విధంగా ముందు కథగా చెప్పాలి అంటే నారదుడున్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఈ చిన్న పిల్లవాడికి ఇటువంటి ఆలోచన కలిగిందని. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే ఒక్కొక్కసారి మనకి ఇటువంటి ఆలోచనొస్తే మనమే ఆగి ఆశ్చర్యపోతాము. ఇంత పెద్ద పనికి పూనుకుంటున్నాను నేను చేయగలనా అని. ఏం ఆశ్చర్యమో, ఏ విధంగా నారదుడు ఆశ్చర్యపోయాడంటే, అహో! ఓహో! క్షత్రియుల యొక్క తేజస్సు ఇట్లా ఉంటుంది. మానభంగాన్ని అమృష్యతాం అమర్ష అంటే తట్టుకోలేకపోవడం. అవమానం కలిగితే, మానము భంగమవుతే తట్టుకోలేరు గదా! అయం బాలః అపి వీడు చిన్నవాడైనా కూడా యత్ సమాతురః ఏదైతే ఏ మాటలైతే సవతి తల్లి అన్నదో, ఆ అసత్ వచనాలను, ఆ అన్యాయమైన మాటలను హృదా ధత్తే మనసులో పట్టుకున్నాడు. ఆయన మనసుకు పట్టుకున్నది ఆ మాట. అంత మాట అన్నదే అని, పోనీలే అని వదిలిపెట్టలేకుండా ఉన్నాడు గదా! అని ఆశ్చర్యపోయి, మన నారదుల వారు ధ్రువుడితో మాట్లాడుతూ ఉన్నారు. నా అధునా అపి అవమానం తే సమ్మానం వా అపి పుత్రకా లక్షయామః కుమారస్య సక్తస్య క్రీడనాదిషు. పుత్రకా నాయనా, నువ్వు చిన్న పిల్లవాడివి. క్రీడనాదిషు సక్తస్య ఆటపాటల్లో ఉండాలి. ఈ వయసులో చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఎవరైనా ఏమైనా అంటే అప్పటికి కొంచెం కోపమొచ్చినా, ఏడుపొచ్చినా వెంటనే మర్చిపోతారు. ఆటల్లో పడతారు. ఆ ఆటల మీద ఆసక్తితో ఉన్న కుమారులకు, చిన్న పిల్లవాళ్లకు ఇటువంటి అవమానాలు, సమ్మానాలు ఉండవు. నువ్వు కుమారుడివి, బాలుడివి. నీకు ఈ సమ్మానమేమి, ఈ అవమానమేమి, ఇవన్నీ అధునా ఇప్పుడు నా లక్షయామః నాకేమి కనిపించట్లేదు. ఏముందయ్యా ఇందులో? ఏదో అన్నదిలే అమ్మ. అమ్మ ఏదో అన్నది గదా! అంతే గదా! అందులో అవమానము, అభిమానము, సమ్మానము, గౌరవము అనుకోవడానికి ఏమున్నాయక్కడ? సమ్మానము, అవమానము అని భేదాలు చూసేంత బుద్ధి వికాసం ఇంకా ఉండదు. పసిపిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఆటపాటల్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఏమిలే పోనీలే. వికల్పే విద్యమానే అపి నహి అసంతోషహేతవః పుంసః మోహం ఋతే భిన్నా యత్ లోకే నిజకర్మభిః. పోనీ అంటే ఉంటాయండి. చిన్న పిల్లలకు గూడా ఉంటాయి. అవమానిస్తే మరి తట్టుకుంటామేంటి? నాకు చాలా బాధనిపించింది అంటే ఉండిండొచ్చు. సరే పోనీలే. ఇట్లాంటి వికల్పాలు ఎవరో అవమానించారు, ఎవరో పొగిడారు అన్నవి ఒకవేళ ఎవరికైనా ఉండొచ్చు. పసిపిల్లలకు గూడా ఉండొచ్చు. నీకు గూడా ఉన్నాయే అనుకుందామే అనుకో. అయినా కూడా దానికి కారణము మీ పినతల్లి గారు అనుకుంటున్నావు నువ్వు. కానీ కాదు. ఎవరైనా సరే అవమానాన్ని పొందినా, సమ్మానాన్ని పొందినా దానికి కారణము తానే అయి ఉంటాడు. ఒకవేళ ఎవరైనా అవమానించారంటే, దానివల్ల అసంతోషం ఏమైనా కలిగితే, దుఃఖం కలిగితే, ఆ దుఃఖ కారణము పుంసః మోహం ఋతే ఆ మనిషి యొక్క వాడి మోహమే. అది కాక వేరే కారణమేమీ ఉండదు. ఎవరైనా నన్ను అవమానించారు అని ఎవడికైనా అనిపిస్తే, దానికి కారణము వాడి మోహమే. వాడెవడో నాతో మాట్లాడలేదు, ఎవడో ఫోన్ ఎత్తలేడు, ఎవడో నన్ను పిలవలేదు, ఎవరో ఏంటో మాటలన్నాడు, అనవసరంగా నన్ను తిట్టాడు, దూషించాడు, హింసించాడు, ఇంకేంటో జేశాడంటే, అవన్నీ బాహ్యంగా కనిపిస్తున్న నిమిత్తాలు. ముఖ్యమైన కారణము నువ్వే, నీ మనసే. నీ మనసులోని మోహమే. మోహం వల్లే నన్నెవరో అవమానించారన్న భావన కలుగుతుంది. ఆ మోహం లేకుండా శాంతించి ఉన్న మనసు శివమై ఉంటుంది. దానికి
నన్నెవరో దూషించారు, అవమానించారన్న ఆలోచన కలగదు. దానికి అటువంటి భావన ఉండదు. మనము దక్షుడి కథలో చూసుకున్నట్టు. అయితే కాక ఈ భిన్న భావనలు ఎందుకు కలుగుతాయి? దుఃఖానికి కారణం వాడి మోహమే. రెండో విషయము, ఆ దుఃఖము కలగడానికి కారణము భిన్న భావన, భేదభావము. అదెందుకు కలుగుతుందంటే ఈ లోకంలో నిజ కర్మభిః వాడు చేసే కర్మల వల్లే. ఇంకెవడో వాడిని దూషించాడో, పలకరించాడో, తిట్టాడో, ఇంకేంటో చేశాడంటే ఎందుకు? వీడి కర్మ వల్లే, వీడి ప్రారబ్ధ కర్మ వల్లే, వీడి కర్మల వల్లే అవతల వాడు ఆ విధంగా యూజువల్‌గా రియాక్ట్ అవుతారు. అనుకుని ఒకవేళ వాడు శాంతిగా ఉన్నాడంటే ఈ దుఃఖాన్ని దాటి ఉంటాడు. పరితుష్యేత్ తతః తాత తావన్మాత్రేణ పూరుషః దైవోపసాదితం యావత్ వీక్ష్య ఈశ్వరగతిం బుధః. అందుకని తతః తాత నాయనా పూరుషః మనిషి ఏం చెయ్యాలంటే బుధః బుద్ధి కలిగిన వాడైతే ఏమాత్రం తెలివితేటలున్నా సరే ఈశ్వర గతిం వీక్ష్య ఈశ్వరుడి చేష్టను గమనించి ఇదంతా ఈశ్వరుడి యొక్క చేష్టలుగానే చూస్తూ యావత్ ఎంతవరకైతే దైవోపసాదితం దైవికంగా ప్రారబ్ధానుసారంగా ఏమి కలుగుతుందో తావన్మాత్రేణ అంత మాత్రంతోటే పరితుష్యేత్ సంతృప్తిగా ఉండాలి. యదృచ్ఛాలాభ సంతుష్టః. ఏది కలిగితే అదే ప్రారబ్ధానుసారంగా కలిగిన దాన్ని పుచ్చుకుని సంతోషంగా ఉన్నవాడు ఇటువంటి భేదాలను దాటుతాడు. అటువంటి వాడి మనసుకు సుఖ దుఃఖాలు తాకవు. వాడికి దుఃఖమన్న భావన, అవమానమన్న తలంపులు అవన్నీ ఉండవు. కాబట్టి ఏది జరిగినా ప్రారబ్ధానుసారంగా జరిగింది అని అర్థం చేసుకుని ఏది ఒకవేళ వాడికి కలుగుతుందో దాంతోటి వాడు సంతోషంగా ఉండడము అలవాటు చేసుకోవాలి. ఆ విధంగానే ఉండాలి. అది బుద్ధిమంతుల లక్షణము. అథ మాత్రా ఉపదిష్టేన యోగేన అవరురుత్ససి యత్ ప్రసాదం సహ వై పుంసాం దురారాధ్యః మతో మమ. అథ అందుకని నీకు ఒక మాట చెప్తాను విను. మాత్రా ఉపదిష్టేన మీ అమ్మగారు చెప్పిన మాట. మీ పిన్నమ్మగారు చెప్పారు, మీ అమ్మగారు చెప్పారు. నీ సవతి తల్లి చెప్పింది, నీ తల్లి చెప్పింది. వాళ్ళు చెప్పిన మాట ఏదున్నదో అటువంటి యోగేన యోగంతో, వాళ్ళు ఉపదేశం చేసిన యోగంతో యత్ ప్రసాదం అవరురుత్ససి రురుత్సా రోద్ధుమిచ్చా అవరోధించాలి, ఆపాలి. అవరోధం అంటాం గదా! అది అవరోధం చెయ్యాలన్న కోరిక అవరోత్స. ఈ అవరోత్స చెయ్యాలని కోరుకుంటున్నావు నువ్వు, పట్టేసుకోవాలని కోరుతున్నావు. ఆ యోగాన్ని పట్టుకోవాలని కోరుకుంటున్నావో, అయితే అది ఎటువంటిదంటే యత్ ప్రసాదం ఏ అనుగ్రహమైతే నువ్వు పట్టుకోవాలని కోరుకుంటున్నావో, ఏ యోగంతో ఏ అనుగ్రహాన్ని పొందాలని నువ్వు కోరుకుంటున్నావో, సహా అది పుంసాం దురారాధ్యః మనుషులకు అంత సులువుగా దొరికేది కాదు అని మమ మతః అని నా అభిప్రాయము. అంత సులువుగా దొరకదు. నువ్వు ఏది కావాలని కోరుకుంటున్నావో, ఏది పట్టుకోవాలి యోగంతో, అమ్మ చెప్పిన యోగంతో, ఆ యోగ మార్గంతో దేన్ని నువ్వు పట్టుకోవాలి, దేన్ని సాధించాలని ప్రయత్నం చేస్తున్నావో, ఆలోచిస్తున్నావో, కోరుకుంటున్నావో, అది కష్టసాధ్యమని నా అభిప్రాయము. చాలా కష్టం సాధించడం. ఎందుకు అంటే మునయః పదవీం యస్య నిస్సంగేన ఉరు జన్మభిః న విదుః మృగయంతః అపి తీవ్ర యోగ సమాధినా. మునులు నువ్వింకా పసివాడివి. అసలు ఉరుజన్మభిః ఇంకా అసలు చెప్పరానన్ని జన్మల నుంచి జన్మాంతరాల నుంచి
నిస్సంగేన ఏ సంగము, ఏ ఆశ, ఏ ఆసక్తి లేకుండా ప్రాపంచికమైన విషయాలతో ఏ విధంగా కూడా తగులుకోకుండా ఉన్న యోగులే, మునులే యస్య పదవీం ఏ పదవిని పొందాలని కోరుకుంటూ తపించి, తపించి, తపించి అదే పనిగా తీవ్రమైన యోగ సమాధితో మృగయంతః అపి వెతుకుతూ ఉంటే గూడా అపి న విదుహు ఇంకా తెలుసుకోలేదు. ఎంతో మంది మునులు ఎన్నో జన్మలుగా తీవ్రమైన యోగ సమాధులతో, జ్ఞాన వైరాగ్యాలతో యోగము అంటే జ్ఞానము, జ్ఞానయోగము, సమాధి అంటే వైరాగ్యము. తీవ్రమైన జ్ఞాన వైరాగ్యాలతోటి ఎన్నో జన్మల నుంచి మునులు నిస్సంగంగా, తదేకంగా దాని గురించే వెతుకుతుంటేనే దొరకకుండా ఉన్నది. నువ్వు పసివాడివి. చాలా కష్టము. కాబట్టి నువ్వు చేయగలిగినది చూసుకో. అతః నివర్తతాం ఏషః నిర్బంధః తవ నిష్ఫలః. యతిష్యతి భవాన్ కాలే శ్రేయసాం సముపస్థితే. అతః అందుకని తవ ఏషః నిర్బంధః ఈ నిర్బంధము, ఈ మొండి పట్టుదల నివర్తతాం వదిలిపెట్టబడుగాక. ఈ మొండి పట్టుదలను వదిలిపెట్టు. అది నిష్ఫలః దీనికి ఫలముండదు. వ్యర్థమైన ప్రయత్నమిది. అయితే ఎప్పటికి ఇంతేనా అంటే కాదు. దానికొక కాలమొస్తుంది. ఇప్పుడు నువ్వు పసివాడివి. ఆడుకోవలసిన సమయము వెళ్ళు ఆడుకో. నీకేమి మానాభిమానాలు. తర్వాత పెద్దవాడివయ్యాక ఆ సమయమొచ్చినప్పుడు, ఆ కాలమొచ్చినప్పుడు భవాన్ నువ్వు ఆ శ్రేయస్సు కలగవలసిన కాలము సముపస్థితే దగ్గరకొచ్చినప్పుడు యతిష్యతి అప్పుడు జెయ్యొచ్చులే. ఇప్పుడు మానుకో ఇంకింటికెళ్ళు. యస్య యద్దైవ విహితం సహ తేన సుఖదుఃఖయోః ఆత్మానం తోషయన్ దేహి తమసః పారం రుచ్ఛతి. సుఖ దుఃఖాలన్నవి దైవ విహితాలు. ప్రారబ్ధంగా విధి రాత అంటాము, దైవము అంటాము, ప్రారబ్ధము అంటాము, కర్మ అంటాము, ఏదన్నా అదే. ప్రారబ్ధవశాత్తుగానే సుఖ దుఃఖాలు కలుగుతూ ఉంటాయి ఎవడికైనా. తేనా ఈ విషయం అర్థం చేసుకుని, ఎవరైతే ఆత్మానం తోషయన్ మనసులో సంతోషంగా ఉంటాడో, ఏది జరుగుతున్నా సరే చూస్తూ ఇదంతా ప్రారబ్ధవశాత్తు జరుగుతున్నది అనుకుంటూ, దొరికిన దానితో సంతృప్తిగా ఉంటూ సంతోషంగా ఉంటాడో, అటువంటి దేహి, అటువంటి దేహధారి తమసః పారం రుచ్ఛతి. చీకట్ల యొక్క పారాన్ని రుచ్ఛతి గచ్చతి ఇతి అని చేరుకుంటాడో. ఎవరైతే సుఖ దుఃఖాలన్నీ ప్రారబ్ధానుసారంగా వస్తూ పోతూ ఉంటాయి అని తెలుసుకుని తను సంతోషంగా ఉంటాడో, అటువంటి వాడు ఈ దుఃఖమన్న తమస్సుని దాటుతాడు. గుణాధికాత్ ముదం లిప్సేత్ అనుక్రోశం గుణాధమాత్ మైత్రీం సమానాత్ అన్విచ్చేత్ న తాపైః అభిభూయతే. 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకుని సాధన చెయ్యి. 1 గుణాధికాత్ ఎవరైనా నాకన్నా అధికంగా ఉంటే, గుణము అంటే మంచి విషయం. గుణాలు, దోషాలు అని ఉంటాయి. దోషాలు సరే గాని గుణాలు ఎవరిలోనైనా అధికంగా ఉంటాయి. ఎవరిలోనైనా ధనమో, విద్యనో, పదవులో, మంచితనమో, అందమో, రకరకాల ఐశ్వర్యాలో ఏవైనా ఎవరికైనా నాకన్నా అధికంగా ఉంటే, అటువంటి వాళ్ళని చూసి ముదం లిప్సేత్. లిప్సా అన్నది ఇంకొకటి మళ్ళీ. లిప్సా అంటే లప్తుమిచ్చ పొందాలని కోరిక. నేను నాకన్నా గుణాల్లో అధికంగా ఉన్న వాళ్ళెవరైనా ఉంటే, వాళ్ళని చూసి సంతోషించాలి. సంతోషాన్ని, ఆనందాన్ని పొందాలి అని ఇచ్చతో, కోరికతో ఉండాలి.
అట్లానే గుణ అధమాత్ ఏవైనా గుణాలు అంటే చక్కటి విద్య గాని, అందం గాని, వయస్సు గాని, ఏదో పదవులు గాని, ధనం గాని ఏదైనా నాకన్నా అధమంగా తక్కువగా ఉంటే అటువంటి వాళ్ళ పట్ల అనుక్రోశ, దయ కలిగి ఉండాలి అని లిప్సేత్ కోరుకోవాలి. అట్లానే సమానత్ ధనంలో, అంతస్తులో, హోదాలో, అందంలో మొదలైన వాటిలో, విద్యలో, మిగిలిన వాటిలో నాతో సమానంగా ఉన్నవాళ్ళెవరైనా ఉంటే, వాళ్ళతో మైత్రిని అన్విచ్చేత్ ఇచ్చా దాన్ని అనుసరించి నేను స్నేహభావంతో, మైత్రీ భావంతో ఉండాలి అని ఇచ్చేత్తు కోరుకోవాలి. ఈ రకంగా నాకన్నా ఎక్కువున్న వాళ్ళని చూసి బాధపడరాదు. నాకు ఉంటే బాగుంటుంది గదా! అని మాత్సర్య భావాలతో, ఈర్ష్యా భావనలతో ఉండరాదు. నాకన్నా ఎవరికైనా ఎక్కువున్నాయంటే చూసి సంతోషించాలి. నాకన్నా తక్కువున్న వాళ్ళని చూసి చులకన భావంతో ఉండరాదు. దయతో ఉండాలి. నాతో సమానంగా ఉన్నవాడిని చూసి స్నేహభావంతో ఉండాలి. పగలతో, ఈర్ష్యాభావాలతో ఉండరాదు. ఈ రకంగా నాకన్నా ఎక్కువుంటే సంతోషించి, నాకన్నా తక్కువుంటే దయ కలిగి ఉండి, నాకు సమానంగా ఉంటే స్నేహంగా ఉంటే, ఈ విధంగా ఒకవేళ ఉంటూ ఉంటే, అటువంటి వాళ్ళింక తాపైహి న అభిభూయతే. వాళ్ళకింక ఏ తాపము లేదు. ఇవే తాపత్రయాలు. మనకున్న 3 తాపత్రయమేమి అంటే, వాడికి నాకన్నా ఎక్కువుందో, వీడికి నాకన్నా తక్కువుందో, ఇదిగో వీడికి నాతో సమానంగా ఉందో అని చూసుకోవడం, ఎక్కువ తక్కువలు తారతమ్యాలు చూసి ఈ భేద బుద్ధులతోటే బాధపడుతూ ఉండడం. ఇంతే గదా మొత్తం బతుకంతా ఎవరిదైనా. ఈ 3 లేకుండా ఉంటే తాపత్రయాలు 3 తొలగిపోతాయి. ఆ తాపత్రయాల్ని దాటే మార్గం ఇది అని మన గురువుగారు నారదుల వారు ఉపదేశం చేశారు. అప్పుడు మన ధ్రువుడేమంటున్నాడంటే, సహ అయం శమః భగవతా సుఖదుఃఖ హతాత్మనాం దర్శితః కృపయా పుంసాం దుర్దర్శః అస్మత్ విధైః తు యః. అంతా బాగుందండి గురువుగారు. కానీ సుఖ దుఃఖ హతాత్మనాం సుఖాలతో, దుఃఖాలతో మనసంతా కలుషితమైపోయి ఉన్న వాళ్ళెవరున్నారో, అటువంటి వాళ్లకు సహాయం శమః ఈ మనశ్శాంతి తాపత్రయాలని దాటు అని మీరు ఏ ఉపదేశం చేస్తున్నారో, తాపాలు లేకుండా పోవడమే గదా! మనసు ఉపశమించి ఉండడం అది శమము. ఈ రకంగా ఉండాలి అంటే అది బాధపడుతున్న వాళ్ళకి భగవతా మీ వంటి వాళ్ళ చేత కృపయ దయతో పుంసామ మనుషులకు దర్శితః చూపించబడుతుంది. మీరు సుఖము, దుఃఖము అనుకుంటూ తాపత్రయాలతో తల్లడిల్లిపోతూ ఉన్న వాళ్లకు మనశ్శాంతి ఏ విధంగా సంపాదించొచ్చు, దాన్ని ఏ విధంగా సాధించుకోవచ్చని చూపిస్తూ ఉన్నారు. నిజమేనండి. కానీ నా విషయంలో మీరింత మంచి మాటలు నాకు చెప్పినా కూడా వినే మనసు లేదిప్పుడు. యహ ఏదైతే అస్మత్ విధైః నా వంటి వాళ్లకు ఇది దుర్దర్శః నాకు తెలియట్లేదు మీరు చెప్తున్న మాట నాకు మనసుకు పట్టుకోవట్లేదు. అథాపి మే అవినీతస్య క్షాత్రం ఘోరం ఉపేయుషః సురుచ్యా దుర్వచః బాణైః న భిన్నే శ్రయతే హృది. అథాపి మీరెంత చెప్పినా గూడా అవినీతస్య నాకు వినయము లేదు, శిక్షణ లేదు. నాకు ఈ విషయాల్లో ట్రైనింగ్ లేదు. ఈ విధంగా నాకు శాసనము, అనుశాసనము చేసి నేర్పించిన వాళ్ళు ఇంతవరకు లేదు. నా మనసుకి నేను ఇటువంటి శిక్షణను ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి ఆ శిక్షణ లేని హృది నా మనసెట్లా ఉన్నదంటే, నేనెట్లా ఉన్నానంటే, ఘోరమైన క్షాత్రాన్ని ఉపేయుషః పొంది ఉన్నాను. క్షాత్ర ధర్మంలో ఉన్నాను. శాంతి మార్గంలో లేను. ఆ విధమైన అభ్యాసం కూడా లేదు. నా మనసిప్పుడు అసలే దానికి అభ్యాసం లేదంటే
ఏదో రకంగా అది క్షాత్రంతో ఉన్నది అంటే, పైగా ఇప్పుడు సురుచి దుర్వాక్కులతో, ఆ మాటలన్న బాణాలతో నా మనసుని తూట్లు పొడిచింది. ఇంక నా హృదయము తల్లడిల్లిపోతూ ఉన్నదండి. అసలే దానికి అభ్యాసం లేదు. పైగా మాటలు విన్నది. అది చాలా బాధపడుతున్నది. అటువంటి మనసు మీరు చెప్తున్న మంచి మాటల్ని పట్టుకోవట్లేదండి. అది ఉపశమించట్లేదు. నాకు కావాల్సింది ఒక్కటే గురువుగారు. ఉన్న దాంతోటి సంతోషించు, ఇంకింటికెళ్ళు, కష్టాలొస్తే వచ్చేయిలే, ప్రారబ్ధానుసారంగా అన్నీ వస్తాయి, అందరికీ వస్తాయి. నువ్విట్లా ఏదో గొప్ప ఉత్కృష్టమైన పదవి గావాలంటే, కష్టము దొరకదు, పెద్ద పెద్ద వాళ్ళకే కలిగే విషయం గాదు అని మీరట్లా చెప్తే నా మనసు వినట్లేదండి. నాకు కావాల్సిందొకటున్నది. మీరు చేయగలిగితే అదెట్లా సాధించాలో చెప్పి ఉపకారం చేయండి. పదం త్రిభువన ఉత్కృష్టం జిగీషోః సాధు వర్త్మ మే బ్రూహి అస్మత్పితృభిః బ్రహ్మన్ అన్యైః అపి అనధిష్ఠితం అది. బ్రహ్మన్ గురువుగారు నేనొక్కటి కోరుకుంటున్నాను. నాకొక జిగీష ఉన్నది. జిగీష జేతుమిచ్చ గెలవాలన్న ఇచ్చ కోరిక. త్రిభువన ఉత్కృష్టం పదమొకటున్నది. 3 భువనాలలోకి కూడా ఉత్కృష్టమైన, పరమమైన పదమొకటున్నది. పరమ పదము. అది గెలవాలని కోరుకుంటున్నాను. అది సాధించాలని కోరుకుంటున్నాను. అది కావాలి నాకు. అది సాధించేందుకు సాధు వర్తమ ఏదైనా మంచి మార్గముంటే, దాన్ని నాకు బ్రూహి చెప్పండి. నాకు ఎటువంటి పదం కావాలో తెలుసా? ముల్లోకాల్ని మించి ఉన్న పదవి కావాలి. పైగా అది వాళ్ళు వీళ్ళు సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నారని మీరు చెప్పరాదు. అట్లాంటిది గాదు నాకు కావాల్సింది. అస్మత్ పితృభిః మా తండ్రులు, తాతలు, ముత్తాతలు కూడా, మా పూర్వీకులు కూడా సాధించలేనిది అటువంటి స్థితి కావాలి నాకు. అన్యైః మా వాళ్ళే గాదు, నా పూర్వీకులే గాదు అసలు ఎవ్వరూ, ఎప్పుడు సాధించలేని పదవేదున్నదో, సర్వోత్కృష్టమైన పదవేదున్నదో అది కావాలండి. అది సాధించాలని నాకు మనసులో ఉన్నదిప్పుడు. మీరు పోనీలే అన్నొదిలిపెట్టు, బాధపడకు, ఏడవకు, సంతోషంగుండు, అయితే అయిందిలే, తాపత్రయాలు వదిలిపెట్టు, శాంతించి ఉండు, ఉన్నదాంతోటి సుఖంగా ఉండు అని ఇట్లా చెప్తే నాకు వినేందుకు మనస్థిమితం లేదండి. ఇప్పుడు నేను వినను. ఎవ్వరు ఎప్పుడూ సాధించలేని పదవి నాకు కావాలి. దాన్ని సాధించేందుకు మార్గమేమైనా ఉంటే నాకు చెప్పండి. నూనం భవాన్ భగవతః యః అంగజః పరమేష్ఠినః వితుదన్నటతే మీనాం హితార్థం జగతః అర్కవత్. మీకన్నీ తెలుసు. ఎన్ని మార్గాలున్నాయో అన్ని మార్గాలు మీకు తెలుసు. ఎవరెవరు ఏ మార్గంలో ఏమి సాధిస్తున్నారో తెలుసు. అన్నింటికన్నా ఉత్కృష్టమైన పదవేంటో తెలుసు. ఎందుకు? మీకెట్లా తెలుసు అంటే, భవాన్ మీరు యః ఏదైతే భగవతః పరమేష్ఠినః అంగజః ఆ భగవంతుడు, బ్రహ్మదేవుడు ఆయన యొక్క అంగజుడు. ఆయన నుంచి వచ్చిన వారు మీరు. ఆ బ్రహ్మదేవుడి నుంచి వచ్చిన మీకు తెలియని విషయం లేదు. పైగా అంత మాత్రమే గాదు. జన్మతః మీకు కలిగిన జ్ఞానమే గాదు. దాంతో పాటే ఈ జగత్తు మొత్తము అర్కవత్తు సూర్యుడిలాగా గిరిగిరా, గిరిగిరా తిరుగుతూ ఉంటారు. అటతే వీణాం వితుదన్ ఆ వీణను మోగిస్తూ ఈ లోకాలన్నీ అదే పనిగా సంచారం చేస్తూ ఉంటారు సూర్యుడిలాగా. ఎందుకు అంటే హితార్థం జగతః హితార్థం జగత్తుకు హితం కలిగించాలన్న కోరికతో ఈ లోకాలన్నీ సంచరిస్తున్న మీకు లోకాలన్నింటిలోకి ఉత్కృష్టమైన పదవేంటో తెలిసి ఉంటుంది. దాన్ని సాధించే మార్గం తెలిసి ఉంటుంది. ఆ పదవేంటో కూడా మీరే ఆలోచించి, దాన్ని సాధించే పద్ధతి కూడా మీరే నాకు చెప్పగలిగితే చెప్పండి. దానికన్నా తక్కువ విషయాలు మీరు ఏది చెప్పినా వినేందుకు నా మనసు సిద్ధంగా లేదు అని చెప్పాడు. అప్పుడు ఏం జరిగింది అని మైత్రేయ మహర్షి మనకు చెప్తున్నారు.
इति उदाहृतम् आकर्ण्य भगवान् नारदः तदा प्रीतः प्रीत्या आह तं बालं సత్వాక్యం అనుకంపయ ఇది ఈ విధంగా తదా అప్పుడు భగవాన్ నారద భగవానులు ఉదాహృతం మా పిల్లవాడు చెప్పిన మాటలను ఆకర్ణ్య విని ప్రీత చాలా ప్రీతి చెందినవాడై ప్రీత్యా ఎంతో ప్రీతితో తం బాలం ఆ బాలుడితో ఈ విధంగా అనుకంపయ దయతో సత్వాక్యం సన్మార్గాన్ని ఉపదేశించే వాక్యాలను ఆహా చెప్పారు. ఇంకిక్కడి నుంచి చాలా దూరము నారదుల వారు మన ధ్రువుడికి చేసిన ఉపదేశం ఉంటుంది. చూస్తూ వెళ్దాము. నారదుల వారు ఏం చెప్తున్నారంటే జనన్య అభిహిత పంథాః సహ వై నిశ్రేయసస్యతే భగవాన్ వాసుదేవః తం భజ తత్ ప్రవణాత్మన తే జనన్య అభిహిత పంథాః మీ అమ్మగారు నీకు చూపించిన మార్గమేమున్నదో సహ అదే తే నిశ్రేయసస్య పంథాః అదే నీకు నిశ్రేయసానికి మార్గం నాయన. కొత్త మార్గం ఏమీ లేదు. ఉన్నది ఒక్కటే మార్గం. ఆత్మ మార్గం ఒక్కటే. భగవన్ మార్గము, బ్రహ్మ మార్గం ఒక్కటే. ఆ మార్గాన్నే మీ అమ్మగారే నీకు ఆల్రెడీ ఉపదేశం చేసింది. నీకదే నిశ్రేయసము. భగవంతుడైన వాసుదేవుడున్నాడు గదా! ఆయనను ప్రవణాత్మన అన్ని విధాలుగా అదొక్కటే కోరుకుంటూ ఉన్న మనసుతో భజ చేరుకో. అన్ని వైపుల నుంచి నువ్వు ఆ భగవంతుడైన వాసుదేవుణ్ణే కోరుకో. ఇంకిదే మార్గము. ధర్మార్థ కామ మోక్షాఖ్యాం యః ఇచ్చేత్ శ్రేయః ఆత్మనః ఏకం ఏవ హరేః తత్ర కారణం పాదసేవనం. ఆత్మనః శ్రేయః ఇచ్చేత్ యః ఎవరైతే తనకు హితం కావాలని కోరుకుంటాడో, ఎవరైనా తనకు హితం కావాలని కోరుకునేవాడేం చేస్తాడు? పరమ పురుషార్థం కావాలని కోరుకుంటాడు. అందుకోసం చతుర్విధ పురుషార్థాలున్నాయని చెప్తారు. వాటిని సాధిస్తూ ఉంటాడు. ధర్మము, అర్థము, కామము, మోక్షము అన్న పేర్లతో ఉన్న ఏ శ్రేయస్సున్నదో దాన్ని కోరుకుంటున్న వాడేం చేస్తాడంటే హరిని సేవించడం మొదలుపెడతాడు. హరి సేవనమే వీటి సాధనము. అది ఏకం ఏవ అదొక్కటే మార్గము. హరేహే పాదసేవనమే, హరి యొక్క పాదసేవనము ఇవి సాధించడానికి కారణము. అది ఏకం ఒక్కటే. తత్తాత గచ్చ భద్రంతే యమునాయాః తటం శుచి పుణ్యం మధువనం యత్ర సాన్నిధ్యం నిత్యదా హరేః. తాత కాబట్టి నాయన గచ్చ ఇంక వెళ్ళు. తే భద్రమస్తు నీకు భద్రమవుగాక. నువ్వేం చెయ్యి అంటే యమునాయాః తటం ఆ శుచి అయిన యమునా తటానికి వెళ్ళు. అక్కడ ఒక పుణ్యకరమైన మధువనమున్నది. ఆ మధువనంలో నిత్యము హరి యొక్క సాన్నిధ్యం ఉంటుంది. ఆ యమునా తీరంలో ఉన్న మధువనము హరి యొక్క సన్నిధానము. అక్కడికి వెళ్ళు. స్నాత్వా అనుసవనం తస్మిన్ కాళింద్యాః సలిలై శివై కృత్వా ఉచితాని నివసన్ ఆత్మనః కల్పిత ఆసనః. అక్కడికి వెళ్ళు. వెళ్ళి ఆ శివంకరమైన కాళింద్యాః సలిలే ఆ యమునా నదీ జలాల్లో తస్మిన్ అందులో అనుసవనం త్రిసంధ్యల్లో స్నాత్వా స్నానం ఆచరిస్తూ ఉచితాని కృత్వా నువ్వు చేయవలసిన నిత్యకృత్యాలన్నీ తీర్చుకుంటూ అక్కడే నివసన్ ఆ యమునా నది తీరంలో ఉన్న మధువనంలోనే నివసిస్తూ
ఆత్మనః కల్పిత ఆసనః నీలో నువ్వు ఆసనాన్ని కల్పించుకో. ఒక చక్కటి ఆసనాన్ని తయారు చేసుకో. నీ కోసము నువ్వు ఒక చక్కటి ఆసనాన్ని తయారు చేసుకో. ఇదిగో ఈ ప్రదేశము. ప్రదేశం ఎట్లా ఉండాలి? శుచిగా, శుభ్రంగా ఉండాలి. ఏ ఆటంకాలు లేకుండా ఉండాలి. శాంతిగా ఉండాలి. అటువంటి ఒక ప్రదేశం చూసుకో. ఆ తర్వాత ఒక చక్కటి ఆసనాన్ని ఏర్పాటు చేసుకో. ఆ ఆసనము మరీ కిందగా ఉండొద్దు నేలబారుగా. అది మరీ ఎత్తుగా ఉండొద్దు. అటువంటి చక్కటి ఒక మెత్తటి ఆసనాన్ని తయారు చేసుకో. ఆ తర్వాత ప్రాణాయామేన త్రివృతా ప్రాణేంద్రియ మనోమలం శనైః వ్యుదస్య అభిజ్ఞాయేత్ మనసా గురుణా గురుం. ఇంక ఈ విధంగా ఆసనమైపోయిన తర్వాత ప్రాణాయామం. యమము, నియమము అయిన తర్వాత ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి స్థితులనుంటాయి. ఒక్కొక్కటిగా వాటిని సాధిస్తూ ఉండాలి. నువ్వు ఆసన జయాన్ని సాధించిన తర్వాత శ్వాస జయాన్ని కూడా సాధించాలి. అందుకోసము ప్రాణాయామం చెయ్యి. త్రివృత కుంభకము, రేచకము, పూరకము అని 3 విధాలుగా ఉంటుంది. ఆ విధానాల్లో ప్రాణేంద్రియాల్లో ఉన్న ప్రాణేంద్రియ మనస్సుల్లో ఉన్న మలినాలను శనైః నెమ్మదిగా వ్యుదస్య వాటిని తొలగించుకుంటూ గురుణా మనసా గురి కలిగిన మనసుతో ఏకాగ్ర చిత్తంతో గురుం ఈ విశ్వగురుడైన ఏ పరబ్రహ్మమున్నదో దాన్ని అభిధ్యాయేత్ ధ్యానం చెయ్యి. నువ్వు ఆసన జయం సాధించిన తర్వాత, ఆసనం అయిపోయిన తర్వాత ప్రాణాయామం చేస్తూ, దాంతో పాటే ప్రత్యాహారం సాధించి, ప్రాణేంద్రియ మనో మలినాలను నిర్మూలించుకుంటూ, ప్రత్యాహారం అయిపోయిన తర్వాత ఇప్పుడు ధారణ చేస్తూ ఆ గురుణా మనస ధ్యానం చెయ్యి. ఎవరిని ధ్యానం చేయాలి అని ఇక్కడ ధ్యాన వస్తువును మళ్ళీ చూపిస్తూ ఉన్నారు. మనసులో ఏ విధంగా ధ్యానం చెయ్యాలి అని చూసుకుంటూ వెళ్దాము. ప్రసాదాభిముఖం శశ్వత్ ప్రసన్న వదన ఈక్షణం సునాసం సుభ్రువం చారు కపోలం సురసుందరం. ఎప్పుడు ప్రసన్నంగా నా వైపు తిరిగి ఉన్న ముఖముతో ఉన్నవాణ్ణి. నేను ఆయనను ధ్యానం చేస్తూ ఉంటే ఆయన ఎటో తిరిగి ఉంటే కాదు. నేను ఆయన్ని ధ్యానం చేస్తూ ఆయన్నే చూస్తూ ఉంటే ఆయన కూడా నా హృత్కమలంలో నన్నే చూస్తూ నా వైపుకు తిరిగి ఉన్నట్టుగా భావన చేస్తూ ధ్యానం మొదలుపెట్టాలి. శాశ్వతుడై ఉన్నాడు. ఎప్పుడ్నించో ఉన్నాడు. ఎప్పుడూ ఉంటాడు. ప్రసన్న వదన ఈక్షణములతో ఎప్పుడూ ప్రసన్నమైన ముఖముతో, కన్నులతో, చూపులతో ఉన్నాడు అని భావన చేస్తూ ఉండాలి. ప్రసన్నంగా ఉన్న ముఖము, ప్రసన్నంగా ఉన్న చూపులతో నన్నే చూస్తూ, నా వైపుకే తిరిగి ఉన్నట్టుగా భావన మొదలుపెట్టాలి. ఆ విధంగానే ధ్యానం మొదలుపెట్టాలి. ఇంకా తర్వాత నా వైపు చూస్తున్న ప్రసన్నమైన ముఖంలో పెద్ద పెద్ద కన్నులు, ఆ కన్నుల మధ్యలో సునాసం చక్కటి అందమైన నాసిక, ముక్కు, ఆ కన్నుల పైన ఎంతో అందంగా ఉన్న కనుబొమలు, చారు కపోలం అందమైన చెక్కిళ్ళు అద్దాల్లాగా నున్నగా ఉన్నాయి, మెరుస్తూ ఉన్నాయి. ఆయన చెవులలో ధరించిన మకర కుండలాల్లోని రత్నాల కాంతులు ఆయన బుగ్గల పైన పడి చెక్కిళ్ళు ప్రతిఫలిస్తూ ఉంటే ఎంత అందంగా ఉన్నాడంటే, సురలను మించిన సుందరుడాయన అని నెమ్మదిగా ఒక్కొక్క అవయవాన్ని భావన చేస్తూ హృదయంలోనే ధ్యానం చేస్తూ ఉండాలి. తరుణ వయస్సులో ఉన్నాడు. తరింప చెయ్యగలిగినవాడు. రమణీయమైన అంగము ఎంతో అందంగా ఉన్నది.
నన్ను రమింపచేస్తూ ఉన్న అందమైన అవయవాలతో కూడిన సుకుమారమైన, మృదువైన, బలమైన, పుష్టిగా ఉన్న శరీరము. అరుణమైన ఎర్రగా ఉన్న ఓష్టము కింది పెదవి. ఈ క్షణములు కన్నులు, అక్షములు కొంచెము ఎరుపెక్కి ఉన్నాయి తామర పత్రాల్లాగా. ఆయన అధరము పెదవి ఎర్రగా ఉన్నది. ప్రణత ఆశ్రయణం ఆయన అటువైపుకి తిరిగి ఉన్న వాళ్ళందరికీ ఆశ్రయమై ఉన్నాడు. ఎవరైతే నమస్కరిస్తున్నారో, ఆశ్రయిస్తున్నారో వాళ్ళందరికీ ఆశ్రయమై ఉన్నాడు. నృణం ఆయన బలంగా ఉన్నాడు. బలంగా ఉన్నాడు. చాలా అందంగా ఉన్నాడు. శరణ్యం, సర్వశరణ్యం. అందరూ ఆయన్నే ఆశ్రయిస్తారు. అందరూ చేరవలసిన ఆశ్రయము శరణ్యమై ఉన్నాడు. ఆయన కరుణ ఆర్ణవం. ఆర్ణవం అంటే సముద్రము. ఆయన దయా సాగరము. ఆయన కన్నుల్లో నుంచి, ఆయన చిరునవ్వుల్లో నుంచి దయ అలలుగా నా వైపుకు ప్రసరిస్తూ ఉన్నది అని నెమ్మదిగా భావన చేస్తూ ఉండాలి. శ్రీవత్సాంకం ఇప్పుడు ఆయన వక్షస్థలము శ్రీవత్సంతో ప్రకాశిస్తూ ఉన్నది. ఘనశ్యామం నల్లటి మబ్బులలాగా దట్టమైన నీలపు వర్ణంతో ఉన్నాడు. అటువంటి పురుషుడు ఆయన వనమాలికలు ధరించి ఉన్నాడు. ఆ వనమాలలన్నీ ఆయన వక్షస్థలం పైన నాట్యమాడుతూ ఉన్నాయి. గండు తుమ్మెదలు ఝంకారాలు చేస్తూ ఆ వనమాల చుట్టూ తిరుగుతూ ఉండగా, నా మనసే తుమ్మెదై అక్కడక్కడే తిరుగుతూ ఉన్నది అని. ఆ వక్షస్థలం పైన కదలాడుతూ ఉన్న వనమాలలోని పరిమళ గంధాలు నా ముక్కుపుటాలకు సోకుతూ ఉన్నాయి అని భావన చేస్తూ ఉండాలి. శంఖ చక్ర గదా పద్మాలతో అభివ్యక్తమై ఉన్న చతుర్భుజాలతో ఉన్నాడు. ఒక చేయితో శంఖం, ఒక చేత్తో చక్రం, ఒక చేత్తో గద, ఒక చేత్తో పద్మం, 4 చేతులతో 4 ఆయుధాలు ధరించి ఆయన ఎంతో అందంగా నా ముందు సర్వాంగ సుందరంగా నిలబడి నన్నే ప్రేమగా చూస్తూ నవ్వుతూ ఉన్న ఆ సుందరమైన ముఖము నాకు కనిపిస్తూ ఉండాలి. కిరీటినం కుండలినం కేయూర వలయాన్వితం కౌస్తుభాభరణ గ్రీవం పీత కౌసేయ వాససం. ఘనమైన కిరీటం ధరించాడు. ఆ కిరీటాల్లో నుంచి రత్నాల కాంతులన్నీ మొత్తం నా హృదయాకాశమంతా నిండుతూ ఉన్నాయి. ఆయన కిరీటంలోని కాంతుల ప్రభలకు నా హృదయాకాశంలోని మిగిలిన తారలన్నీ కనిపించకుండా ఉన్నాయి. వేరే ఆలోచనలేవీ లేకుండా అన్నీ ఇదే ఆలోచనతో నిండి ఉన్నది. ఆయన అందమైన కుండలాలను ధరించి ఉన్నాడు. ఆయన తల కదులుతూ ఉంటే ఆ కుండలాలు కదులుతూ ఉన్నాయి. అందులోని రత్నాల కాంతులు బుగ్గల పైన ప్రతిఫలిస్తూ ఉన్నాయి. అవి నా దాకా వస్తూ ఉన్నాయి. కేయూర వలయాన్వితం ఆయన చేతులకు కేయూరాలు, భుజకీర్తులు, అంగదాలవన్నీ ధరించారు. ఆ వలయాలతో ఎంత శోభాయమానంగా ఉన్నారో. కౌస్తుభ ఆభరణంతో ఆయన గ్రీవము గొంతు ప్రకాశిస్తూ ఉన్నది. పీత కౌసేయ వాససం పచ్చటి పట్టు వస్త్రాన్ని ధరించి ఉన్నారు. కాంచీ కలాప పర్యస్తం లసత్ కాంచన నూపురం దర్శనీయతమం శాంతం మనోనయన వర్ధనం. కాంచీ కలాప పర్యస్తం ఆయన అందమైన పచ్చటి పట్టు వస్త్రాన్ని ధరించారు కదా! నడుముకు అందమైన వస్త్రాన్ని ధరించారు. దానిపైన కాంచీ కలాపమున్నది. ఒక బంగారు మొలతాడు కట్టుకున్నారు. ఆయన పాదాలకు
కాంచన నూపురాలున్నాయి. బంగారు గజ్జెలు ఆయన పాదాల అందాన్ని పెంచుతున్నాయా? ఈయన పాదాలు వాటి అందాన్ని పెంచుతున్నాయా అని తెలియకుండా అంత అందంగా ఉన్నాయి ఆయన పాదాలు. ఆ బంగారపు అందెలతో కూడి దర్శనీయతమంగా ఉన్నారాయన. ఇంక ఎంత అందంగా ఉన్నారంటే చూస్తూ ఉంటే ఇంకా చూస్తూ ఉండాలనిపిస్తూ ఉన్నది. శాంతంగా ఉన్నారాయన. ప్రశాంతంగా ఉన్నారు. ఏ హడావిడి లేదు. ఆయనలో ఏ హడావిడి ఎందుకు లేదు? నేను శాంతంగా ఆయన్నే చూస్తూ ఉన్నాను. నాకు హడావిడి ఉన్నది అంటే ఇంక ఆయన నా హృత్కమలంలో నుంచి మాయమైపోతారు. ఇంకా అక్కర్లేని ప్రాపంచికమైన విషయాలన్నీ నా హృదయంలో నిండాయంటే ఆయన ఉన్నా నాకు తెలియరు. ఇప్పుడాయన ఎందుకు తెలుస్తున్నారు? ఆయన, నేను ఇద్దరము శాంతంగా ఉన్నాము. ఆయన నన్ను చూస్తున్నారు. నేను ఆయన్ని చూస్తున్నాను. ఆయనకు నాకు అభేదము. మనోనయనవర్తనం. ఇంక ఈ విధంగా నేను ఆయన్ని చూస్తూ ఉంటే, ఆయన నన్ను చూస్తూ ఉంటే, నా మనస్సు, నా కన్నులు 2 వృద్ధి చెందుతూ ఉన్నాయి. 2 పొంగుతూ ఉన్నాయి. నా కన్నులు విచ్చుకుంటూ ఉన్నాయి. నా మనసు వికసిస్తూ ఉన్నది. పద్భ్యాం నఖమణి శ్రేణ్యా విలసద్భ్యాం సమర్చతాం హృత్పద్మకర్ణికాధిష్ణ్యం ఆక్రమ్య ఆత్మని అవస్థితం. ఆయన పాదాలకు నఖములు గోర్లున్నాయి. అవి మణుల్లాగా ఉన్నాయి. శ్రేణి ఒక వరుసలో ఉన్నాయి. ఆయన పాదాలకున్న గోర్లు ఒక వరుసలో మణులలాగా ఉన్నాయి. అవి విలసద్భ్యాం పద్భ్యాం అవి ఎంత ఉన్నాయంటే ఇంకా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆయన పాదాల గోర్లు రత్నాల్లాగా, రత్నాల వరుసల్లాగా ప్రకాశిస్తూ ఉన్నాయి. అటువంటి పాదపద్మాలను సమర్చిస్తూ ఉన్న వాళ్ళ యొక్క హృత్పద్మాల్లోని కర్ణికలను అధిష్ఠించి, ఆ పాదాలను ఎవరు ధ్యానం చేస్తూ ఉన్నారో వాళ్ళ హృదయాలను పూర్తిగా ఆక్రమించి, ఆ ఆత్మల్లో, హృదయాల్లో వ్యవస్థితం ఆయన నివసిస్తూ ఉన్నారు. ఆయన యోగుల హృదయాల్లో, యోగుల హృత్పద్మాల్లో, కర్ణికల పైన ఇంక పూర్తిగా వసించి ఉంటారింక. అక్కడే ఉంటారు. ఎప్పుడూ ఉంటారు. స్మయమానం అభిధ్యాయేత్ సానురాగ అవలోకనం నియతేన ఏకభూతేన మనసా వరదర్శభం. స్మయమానమాయన చిరునవ్వులన్నీ నవ్వుతూ ఉన్నారు నన్ను చూస్తూ. ఆ నవ్వులన్నీ నాకు తాకుతూ ఉన్నాయి. సా అనురాగ అవలోకనం ఆయన చూపులు నన్ను తాకుతూ ఉన్నాయి. ఆ చూపుల్లోని అనురాగము నా పైన అది నన్ను చేరుతూ ఉన్నది. ఆయన నన్ను చూస్తూ ఉంటే ఆ కన్నుల్లోని అనురాగము, ఆయన నన్ను చూసి నవ్వుతూ ఉంటే ఆ నవ్వుల్లోని స్వచ్ఛత నన్ను చేరుతూ ఉన్నాయి అని ఈ విధంగా వరదర్శభం వరాలను ప్రదానం చేసే వాళ్ళలోనే శ్రేష్ఠుడు. ఇంకన్నింటిని మించిన వరమొక్కటే ఆత్మపదం. దాన్నివ్వగలిగిన వాడెవరున్నాడో అటువంటి వాణ్ణి. నియతేన ఏకభూతేన మనసా నియతంగా అది తప్ప ఇంకా ఏది లేదు అన్న అనన్య భావనతో ఏకాగ్ర చిత్తంతో అభిధ్యాయేత్ ధ్యానం చేయవలసి ఉంటుంది. ఈ రకంగా ధ్యానం చేస్తూ ఉంటే ఏవం భగవతః రూపం సుభద్రం ధ్యాయతః మనః నిర్వృత్య పరయా తూర్ణం సంపన్నం న నివర్తతే. ఏవం ఈ విధంగా సుభద్రమైన ఎంతో భద్రకరమైన భగవద్ రూపాన్ని ధ్యానిస్తున్న మనసు దానికి ఎటువంటి స్థితి కలుగుతుంది అంటే పరయా నిర్వృత్య పరమానందాన్ని పొందుతూ ఉంటుంది. అటువంటి పరమానందాన్ని వెంటనే ఈ ధ్యానం చేస్తూ ఉంటేనే
ఆ పరమానందము, ఆ పరమానందానుభూతి వెంటనే కలుగుతూనే ఉంటుంది. దానితో మనసు సంపన్నమవుతూనే ఉంటుంది. అటువంటి మనసింకా నన్నివర్తతే హి అది వెనక్కి తిరిగి రానే రాదింక. మనస్సులో ఆ హృత్కమలంలో ఆ పరాత్మను ఈ విధంగా ధ్యానం చేస్తూ ఉన్న మనస్సు దాన్నే చూస్తూ పరమానందానుభూతిని పొందుతూ ఉన్న మనసు, ఆ విధంగా సంపన్నమై నిండి ఉన్న మనసింక వెనక్కి పిలిస్తే ప్రపంచంలోకి రాను గూడా రాదు. అక్కడే ఉంటూ ఉంటుంది. ఏ కారణానికైనా బయటికి రావాల్సొస్తే మళ్ళీ వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడే ఉంటూ ఉన్న మనసు బయటికొస్తే గూడా అది బాహ్య విషయాలను పట్టించుకోవడం మానేస్తుంది. అటువంటి అనన్య ధ్యానం కావాలి. అటువంటి ధారణ కావాలి. అటువంటి సమస్థితి, జీవ బ్రహ్మైక్య స్థితి కావాలి. అటువంటి సమాధి కావాలి. దాన్ని అదే విధంగా సాధన చేస్తూ ఉండాలి అభ్యాసంతో. ఆ తర్వాత అటువంటి స్థితి కలిగిన తర్వాత ఏం చెయ్యాలి అని మన గురువుగారు నారదుల వారు 53వ శ్లోకం నుంచి మళ్ళీ నెక్స్ట్ స్టెప్స్ చెప్తూ వెళ్తారు. ఈ ధ్యానాన్ని మనం ఇదే విధంగా అభ్యాసం చేస్తూ, ఇదే విధంగా ఆజ్యధారవత్ ధ్యానం చేస్తూ వెళ్ళి, అదే ధ్యానంతోటే దాన్ని వదిలిపెట్టకుండానే ప్రాపంచికమైన కర్మలు కావాలంటే ప్రారబ్ధంగా ఉన్నవి జరుగుతూ ఉంటే, వాటిని చూస్తూ మళ్ళీ తిరిగి వచ్చి కూర్చుని, ఇంకిక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.